నా కర్తవ్యం ఒకటే. తల్లి డొక్కా సీతమ్మ చనిపోయి పుణ్యలోకాల్లో ఉంది. కానీ ఆకలిని ఎవరన్నా తల్లి డొక్కా సీతమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటే అందరూ బయటకు వచ్చేవారు. ఆవిడొచ్చి ఆకలున్న ప్రతి కడుపు నింపేది. అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తపన తప్ప దాంట్లో పదవులు వస్తాయా అధికారం వస్తా నేనేం ఆశించలే. కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు దానికి ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నాను. ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరిచ్చిన స్ఫూర్తిని తీసుకొని పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గెలిపించాలి అంటే జనసేన ఉన్న ప్రతి చోట మనం ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడలా. అది ఇచ్చినందుకు జన సైనికులకి, ముందుగా వీర మహిళలకి, కూటమి నేతలందరికీ, కూటమి కార్యకర్తలందరికీ, అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం. 2019 నుంచి 2024 వరకు భయంతో ఉండిపోయింది నేల. 5 కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతిలో భయపడతారా? ఐపీఎస్లు, ఐఏఎస్లు, అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే అన్నా మీతో పాటు మేము ఉన్నామని మా తల్లులు, మా అక్క చెల్లెలు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు. కేసులు పెట్టించుకున్నారు. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు. ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా. మీరు ధైర్యం ఇస్తే కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభవం ఉన్న మన తరం ఎంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు. కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంకెంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి 160 కోట్లు కొనొస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈ రోజున. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుణ్ణి. కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు? నేను ఎప్పుడు చెప్తా ఉన్నా. నేను మీకు